పీసీఓడి అనగానే మీరు భయపడిపోయి అమ్మో నాకు పీసీఓడి ఉంది, ప్రెగ్నెన్సీ కాదేమో అని చాలామంది ఓపీకి వస్తూ ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి అంటే డైట్, ఎక్సర్సైజ్, ఇవి రెండు మనం కంట్రోల్ చేసుకోగలిగితే పీసీఓడిని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే మీరు ట్రీట్ చేసుకోవచ్చు. సో డైట్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ చేయాలి. పిండి పదార్థాలు మీ ఆహారంలో ఎంత తక్కువ మోతాదులో తీసుకుంటే పీసీఓడిని అంత తొందరగా మీరు కంట్రోల్ చేయవచ్చు. అలానే ఎక్సర్సైజ్, తీసుకున్న పిండి పదార్థాలు అంటే ఏంటి? రైస్, స్వీట్స్, షుగర్స్, జంక్ ఫుడ్ అంటే పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్స్, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. సో వీటిని మీరు మీ ఆహారంలో ఎంత తక్కువగా తీసుకొని, అంటే 3 పూటల్లో 1 పూట మాత్రమే రైస్ తీసుకొని రిమైనింగ్ 2 పూటలు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఎయిదర్ జొన్న రొట్టెలు కానీ, గోధుమ పిండితో చేసిన రొట్టెలు కానీ, స్ప్రౌట్స్, ఎగ్స్, ఆకుకూరలను ఇంక్లూడ్ చేయడం ద్వారా పిండి పదార్థాల క్వాంటిటీని మీరు తక్కువ చేయొచ్చు. అంతేకాకుండా ఎక్సర్సైజ్ మినిమం 30 నుంచి 45 నిమిషాలు పూర్తిగా శరీరం అంతా చెమట వచ్చేటట్లు నడవడం కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా పద్ధతిలో మీ బాడీని మీరు అలిసేటట్లు చేస్తే మనం తీసుకున్న పిండి పదార్థాలను అరిగించుకునే శక్తి వీళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. ఇది మన చేతిలో మనం ఇంటి దగ్గర ఉండి ట్రీట్ చేసుకోవాల్సిన పద్ధతి.